ఈ బ్యాంక్ దగ్గర కానివ్వండి, ఈ అప్లికేషన్, ఈ కార్పొరేట్ ఇదంతా. బట్ అబ్రాడ్ కంట్రీస్లో సింపుల్గా సో మీ పవర్ అంతా మీ చేతుల్లో పెట్టుకొని ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నేను నెల తరబడి వెయిట్ చేయించేస్తానంటే దట్ ఈస్ నాట్ గుడ్. సో దట్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ ది బ్యాంకింగ్ సెక్టర్ నౌ. ఈ ప్రాసెస్లో ఏమైనా ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్లు ఉంటాయా? సో దీనికి షార్ట్ కోర్సెస్ ఏ ఉండవండి, బట్ ఎంసీఏ ఈజ్ ప్రొవైడింగ్ కంప్లీట్ ఆపర్చునిటీస్ టు లెర్న్ ఎవ్రీథింగ్. నవ్ డేస్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్ కదండి, యూట్యూబ్లో లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది. సో ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దే కెన్ సీ ఇట్. మన ఫస్ట్ నుంచి సిరీస్లో ఇవాళ వరకు డెఫినెట్లీ ప్రొఫెషనల్ ఉండాలి అన్న థాట్ అయితే వస్తుంది. జస్ట్ సార్ నాకు థాట్ వచ్చింది, కంపెనీ ఇట్లా నేను అనుకుంటున్నాను, డెసిషన్ వెదర్ ఇట్ ఈస్ లీగల్లీ కరెక్ట్ ఆర్ నాట్ అనేది అడిగితే దే విల్ గైడ్ కదా. మీరు మీ ప్రొఫెషనల్ కాపాడితే ప్రొఫెషనల్ మీ బిజినెస్ని కాపాడతారు. సో ఐ కెన్ సీ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఈ బ్యాంక్ దగ్గర కానివ్వండి, ఈ అప్లికేషన్, ఈ కార్పొరేట్ ఇదంతా. బట్ అబ్రాడ్ కంట్రీస్లో సింపుల్గా మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే, మన డాక్యుమెంట్స్ పంపిస్తే, వెరిఫై చేసి మళ్ళీ 1 వీక్లో పంపించేసి మనకి లెటర్ వచ్చేస్తుంది. హార్డ్లీ 10 days అండి, 1 వీక్లో మనము స్టార్ట్ చేసేయచ్చు. వాళ్ళకి మనకి ఏం డిఫరెన్స్ ఉంది? కంపెనీ ఇన్కార్పొరేషన్ కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో బాగా సింప్లిఫై అవుతుందండి. ఒకటి పాపులేషన్స్ ఇవన్నీ చాలా తక్కువ కాబట్టి సిస్టమ్స్ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. మనకంటే పాపులేషన్ ఈజ్ హ్యూజ్, లాస్ ఆర్ మోర్. సో అన్ని లాస్ని కంప్లై చేసుకోవాలి అనుకుంటే ఒకసారి కంపెనీ ఇన్కార్పొరేషన్ చేసేటప్పుడు దే మస్ట్ టేక్ కేర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్రమోటర్స్ దగ్గర నుంచి, తర్వాత ఆబ్జెక్ట్స్ దగ్గర నుంచి, తర్వాత జోన్స్ జ్యూరిస్డిక్షన్ దగ్గర నుంచి, వాళ్ళకి మనకంటే ఫెడరల్ సిస్టమ్ కాబట్టి స్టేట్ వైజ్గా కొంచెం స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో అబ్వియస్లీ డిలే ఈజ్ ఎక్స్పెక్టెడ్, బట్ ఆ డిలే ఎంతవరకు మినిమైజ్ చేయొచ్చు అనేది గవర్నమెంట్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ దట్ అండి. సో దీంట్లో భాగంగానే చాలా చేంజెస్ వచ్చాయి. ఇన్కార్పొరేషన్ పట్టేటువంటి టైం చాలా తక్కువ అయింది ఇప్పుడు. సో ఆ ఓన్లీ గ్యాప్ ఎక్కడ వస్తుంది అంటే, ఒకసారి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఫర్దర్ కంప్లైన్సెస్ ఏవైతే ఉన్నాయో, నేను ఇప్పుడే మెన్షన్ చేశాను అబౌట్ ది బ్యాంక్ అకౌంట్ తెచ్చుకోవడం అనేది. బ్యాంక్ అకౌంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా చేంజెస్ వచ్చినట్టున్నాయి. వాళ్ళు ప్రతిదీ వెరిఫై చేసుకోవడం, వచ్చి ప్రమోటర్స్ దగ్గర ఫోటో తీసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఆ రిజిస్టర్డ్ ఆఫీస్కి వచ్చి ఆ బోర్డు పెట్టించి ఇవన్నీ చేయించడం. వాళ్ళు అడుగుతున్నప్పుడు ఏంటంటే, సార్ దీస్ ఆర్ అవర్ నామ్స్ అండి, ఆర్బీఐ పాస్ చేసింది అంటున్నారు. ఆర్బీఐ వాటికి సంబంధించిన గైడ్లైన్స్ ఎక్కడ ఇచ్చింది అనేది ఏంటనేది నోటిఫికేషన్ ఎవరికి చెప్పట్లేదు. సో అది ప్రొఫెషనల్స్ వెరిఫై చేసి ఇది కావాలా లేదా అనేది. ఎక్కువ మంది ప్రమోటర్స్ పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నటువంటి అంశం అనమాట ఇది. వచ్చిన వాళ్ళు ఉన్నటువంటి స్టాఫ్, బ్యాంకింగ్ స్టాఫ్, దే ఆర్ ఓవర్లోడెడ్. సో కొంతమందికి అవగాహన లేదు. సో ఇది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే తప్ప అటు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ వచ్చినా ఇన్ టైంలో వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. రెండోది ఇక్కడ పోస్ట్ ఇన్కార్పొరేషన్ కంప్లైంట్స్, ఇన్ కేసు రిజిస్టర్డ్ ఆఫీస్ కనుక వెరిఫికేషన్ చేయకపోతే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఫైల్ చేయాలి, తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్ 2 ఫైల్ చేయాలి. ఈ 2 గ్యాప్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఇక్కడ డిలే అవుతుంది పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాసెస్లో. అదర్వైజ్ ఇన్కార్పొరేషన్ ప్రొసీజర్ స్ట్రీమ్ లైన్ అండి, అక్కడెక్కడ ఇది లేవు. రెండోది ఏంటంటే, డాక్యుమెంట్స్ ఏమేం కావాల్సి వస్తాయి యాజ్ పర్ ద ప్రాసెస్ ప్రకారంగా అనేవి ముందే వెరిఫై చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ వుడ్ బి ఈజీ. వేరే అనుకున్నట్టు మ్యాక్సిమం 7 daysలో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయింది. బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే, ప్రమోటర్స్ దగ్గర వీళ్ళ దగ్గర ఐడి ప్రూఫ్లు సరిగా ఉండవు, తర్వాత అడ్రస్ ప్రూఫ్లు సరిగా ఉండవు, తర్వాత క్లారిటీ ఉండదు. ఫస్ట్ ప్రమోటర్ అది ప్రొఫెషనల్ కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మినిమల్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు కొన్ని బిల్డ్ చేస్తే మళ్ళీ చేంజెస్, ఆల్టరేషన్ జరుగుతాయి. ఒకసారి ఇదంతా ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే ఇన్కార్పొరేషన్లు అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ద ప్రొఫెషనల్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఇట్ అట్ ద ఎర్లియస్ట్ అండి. అట్లాంటిది ఆస్పెక్ట్ ఏం లేదు. సో ఓన్లీ గ్యాప్ వచ్చేసి పోస్ట్ ఇన్కార్పొరేషన్ రిలేటెడ్ థింగ్స్ మాత్రమే ఉంది. అది కూడా తొందరలో ఇదవబోతుంది అనమాట. ఇప్పుడు ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ చేయబోతుంది ఎంసీ. మళ్ళీ ఫర్దర్గా నోటిఫికేషన్ కాల్ఫర్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఇవన్నీ ఇవ్వమని అడిగారు. ఈ స్టార్ట్అప్ ఫౌండర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ కూడా వాట్ దే ఆర్ ఫేసింగ్ అనేది ఎంసీ డేటాబేస్కి లాగిన్ అయ్యి దే కెన్ సబ్మిట్ దేర్ ఒపీనియన్స్. సార్ వీఆర్ ఫేసింగ్ దీస్ అండి, మాకు ఈ రకంగా హెల్ప్ చేయండి, మాకు స్టార్టప్స్కి ఇలా కావాలని మీరు యూ కెన్ ఆస్క్ డైరెక్ట్లీ మినిస్ట్రీ. యూ కెన్ రైట్, యూ కెన్ సబ్మిట్ యువర్ క్వెరీ, లేదా మీ ఒపీనియన్, మీరు ఏమనుకుంటున్నారు అనేది ఎవ్రీథింగ్ కెన్ బి సబ్మిటెడ్. దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టార్టప్స్. వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఎంసీ అవన్నీ ఎగ్జామిన్ చేసి ఎస్ దిస్ ఈస్ ద ఇండస్ట్రీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది స్టార్టప్ కమ్యూనిటీ అని దే కెన్ ఇంప్లిమెంట్ ఇట్. సో ఇదొక ఆపర్చునిటీ వాడుకోవచ్చు వాళ్ళు. సో ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ మాకు ఇంత లెందీగా అవసరం లేదు. సో మాకు స్టార్టప్స్ కాబట్టి మేము ఇక్కడ వీఆర్ స్ట్రగ్లింగ్ అలాట్, ఈవెన్ దో ప్రొఫెషనల్ గైడెడ్ అస్ వీఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్. మాకు కాబట్టి హెల్ప్ చేయండి అండి, ఈ ఏరియాలో చేయండి అని మాకు కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి అని వాట్ దే ఆర్ ఫీలింగ్ అనేది
డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు ఎంసీఏకి. అది కన్సల్టేషన్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు రూల్స్ బయటికి తీసుకొస్తారు. రండి మీరు యాజ్ ఎ స్టార్టప్గా మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి మీ కంపెనీస్ తోటి, ఇన్కార్పొరేషన్ అప్పుడు కావచ్చు, దాని తర్వాత కావచ్చు, సబ్మిట్ చేయండి ఎంసీఏకి. ఎంసీఏ ఈజ్ ఓపెన్ టు అలో ఆల్ దీస్ థింగ్స్. దే కెన్ హ్యాపీలీ కమ్ అండ్ దే కెన్ సబ్మిట్ కదా. ఆప్షన్ ఉంది ఇప్పటికే. వాళ్ళకి ఇంతమందికి ఒకటే కన్సర్న్ ఉంది అన్నప్పుడు మేబీ దే విల్ టేక్ ఎన్ యాక్షన్. ఇప్పుడు 100 మంది 200 మంది అది సబ్మిట్ చేశారనుకోండి, నాకు బ్యాంక్ అకౌంట్ డిలే అవుతుందండి, మీరు అక్కడ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మాకు డిలే అవుతుంది, దీనివల్ల మేము పోస్ట్ కంప్లైంట్ చేయలేకపోతున్నాం, మా పెనాల్టీలు వస్తున్నాయని, ఎంసీఏ విల్ థింక్ ఆన్ దట్. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఆర్బీఐతో మాట్లాడి దాన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు. ఫస్ట్ ముందు అకౌంట్ ఇచ్చేసి తర్వాత వెరిఫికేషన్ అయిపోతుంది కదా, అలానే చేసేయచ్చు. ఇప్పుడు ఎంసీఏ ఆల్రెడీ వెరిఫైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండి. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు, బ్యాంక్ అకౌంట్ రేపు పొద్దున్న వైలేషన్స్ ఉన్నాయనుకోండి, యూ హ్యావ్ ద కంట్రోల్ టు ఫ్రీజ్ ఇట్ కదా. ఇక్కడ దాన్ని ఓపెన్ చేయడానికి మీరు 30 days తీసుకుంటే ఫస్ట్ కంప్లైన్సెస్ ఎలా చేయాలి? దట్స్ అ ప్రాబ్లమాటిక్ థింగ్. సో వాళ్ళకి ఫ్రస్ట్రేట్ అయిపోతారు. సో వాళ్ళని ఏంటంటే లాట్ ఆఫ్ హోప్స్ తోటి ఎంటర్ప్రినర్స్ అందరూ జంప్ అవుతారు కాబట్టి ఈ ఫీల్డ్లోకి, వాళ్ళని సాధ్యమైనంత వరకు ఎంకరేజ్ చేసేటువంటి పాయింట్ ఆఫ్ థింగ్లోనే ఉండాలి. సో వాళ్ళు దట్ ఈస్ రెలవెంట్ ఫర్ బ్యాంకర్స్ అనుకోండి. బట్ ఏదైతే అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ వచ్చాయో అవన్నీ దట్ ఈస్ ప్యూర్లీ వెరిఫైడ్ బై ది ఎంసీఏ. ఆ తర్వాత మాత్రం మీ సర్టిఫికేట్ వస్తుంది. ఒకసారి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దట్ ఈస్ ఫైనల్. సో ఆ సర్టిఫికేట్ బేస్ మీద యూ హ్యావ్ టు ట్రస్ట్. సో మీ మీద కంట్రోల్ అయితే ఇంకోటి అని కాదండి. సో ఆ ట్రస్ట్ని బేస్ చేసుకొని యూ హ్యావ్ టు ఓపెన్ ద అకౌంట్ ఫస్ట్ ఇమీడియట్లీ. సో వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడైనా వైలేషన్స్ జరిగినాయంటే దెన్ యూ హ్యావ్ ద కంట్రోల్ టు ఫ్రీజ్ ఇట్. సో మీ పవర్ అంతా మీ చేతుల్లో పెట్టుకొని ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నేను నెల తరబడి వెయిట్ చేయించేస్తానంటే దట్ ఈస్ నాట్ గుడ్. సో దట్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ ది బ్యాంకింగ్ సెక్టర్ నౌ. ఓకే, ఇప్పుడు జనరల్గా స్కిల్స్కి మనము లాంగ్ టర్మ్ కాకుండా క్రాష్ కోర్స్ లాగా నేర్చేసుకుంటాం. అట్లా ఈ ప్రాసెస్లో ఏమైనా ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్లు ఉంటాయా? ఎక్స్పీరియన్స్కి దెర్ ఈజ్ నో షార్ట్ కట్ అండి. అది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎంత కాస్ట్లీ అనేది దట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్స్ క్యాలిబర్. సో దీనికి షార్ట్ కోర్సెస్ ఏమి ఉండవండి. బట్ ఎంసీఏ ఈజ్ ప్రొవైడింగ్ కంప్లీట్ ఆపర్చునిటీస్ టు లెర్న్ ఎవ్రీథింగ్. నవ్ డేస్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్ కదండి. యూట్యూబ్లో లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది. సో ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దే కెన్ సీ ఇట్. అదర్వైజ్ నేను ముందే చెప్పాను కదా మీకు, సో మీకు మంచి సోర్స్ కావాలంటే ట్రావెల్ విత్ ఏ ప్రొఫెషనల్. సో ఆయనకి మించినటువంటి డిజిటల్ కంపెనీ ఎక్కడా దొరకదు. సో ఆయన ఎక్స్పీరియన్స్ మీతో స్పెండ్ చేస్తాడు. విల్లింగ్గా ఉంటే హీ వుడ్ షేర్ ది కంప్లీట్ థింగ్స్ టైం ఉంటే. సో అదర్వైజ్ యూ హ్యావ్ టు లెర్న్ ఆన్ యువర్ ఓన్. మన ఫస్ట్ నుంచి సిరీస్లో ఇవాళ వరకు నాకు ఏ కష్టంగా కొంచెం అదేంటి అనిపించినా కూడా ఓకే డెఫినెట్లీ ప్రొఫెషనల్ ఉండాలి అన్న థాట్ అయితే వస్తుంది. ప్రొఫెషనల్ మ్యాండేటరీ అండి యాక్చువల్గా. అది దట్ డిపెండ్స్ అపాన్ ది అసోసియేషన్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది. మీరు ఎట్లా మీ ప్లాట్ఫామ్లో మీ గైడెన్స్ లేదంటే మెంటార్గా కావాలనేది మీరు చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జస్ట్ సార్ నాకు థాట్ వచ్చింది కంపెనీ ఇట్లా నేను అనుకుంటున్నాను డెసిషన్ వెదర్ ఇట్ ఈస్ లీగల్లీ కరెక్ట్ ఆర్ నాట్ అనేది అడిగితే దే విల్ గైడ్ కదా. సో నో డోంట్ డూ అంటే సో సంథింగ్ ఎస్ దెర్ ఈజ్ ఎ వార్నింగ్ అని లీగల్గా. సో అదర్వైజ్ యూ విల్ ల్యాండ్ ప్రాబ్లమాటిక్ థింగ్స్ అనేది. సో వాట్ లాస్ ఈస్ దే విల్ స్పీక్, దే విల్ టెల్, దే విల్ గైడ్. సో దానికోసం మనం యూ హ్యావ్ టు ట్రస్ట్ ది ప్రొఫెషనల్స్. అక్కడ మీకు ఏది ఇంపార్టెంటో, మీకు ఏది అవసరమో, మీ కంపెనీకి ఏది గుడ్డో వాళ్ళు అది మాత్రమే సజెస్ట్ చేస్తారు. సో దానికోసం అనేది వీ షుడ్ గెట్ ది అడ్వైస్ ఫ్రమ్ దెమ్. ఆల్వేస్ ఈజ్ వెల్కమింగ్ అండ్ దట్ ఈస్ అలౌడ్ ఆల్సో. సో ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది స్టార్టప్స్ అని. పర్టికులర్లీ స్టార్టప్స్ మీరు ఎంత నాలెడ్జబుల్ అయినా సరే, బట్ ట్రావెల్ విత్ ఏ ప్రొఫెషనల్. మీకు వీలైనా వీలు కాకపోయినా జస్ట్ విష్ హిమ్ వీక్లీ వన్స్, కాల్ హిమ్ వీక్లీ వన్స్, మీట్ హిమ్ వీక్లీ వన్స్, సాధ్యమైనంత వరకు. సో లేదా డిస్కస్ చేయండి విర్చువల్గా మీటింగ్లో, సార్ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, ఐ నీడ్ అడ్వైస్, కైండ్లీ గైడస్. ఈ స్టార్టప్స్ ఆటోమేటిక్గా గుడ్ ట్రాక్లోకి రన్ అవుతూ ఉంటాయి. ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ దగ్గర నేను అడిగాను కదా ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ ఏమైనా ఉందా అని. ఇది కాకుండా మన స్టార్టప్ ఫాస్ట్గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొఫెషనల్ ఇస్ అ ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్. అంతే కదా, దెర్ ఇస్ నో అదర్ సబ్స్టిట్యూట్ ఫర్ ది ప్రొఫెషనల్. మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తారనేది హీ నోస్. సో మీరు ఉన్నటువంటి కండిషన్, మీ స్టార్టప్ ఉన్నటువంటి కండిషన్, దానికి ఏ ట్రాక్లోకి వెళ్ళాలి, ఎలా ఉంది కండిషన్ ఏంటి, దానికి ఇంకా ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం హీ వుడ్ టేక్ కేర్ అనమాట. సో అందుకని మీరు అనేది ఏంటంటే జస్ట్ ఓన్లీ డోంట్ సీ హిమ్ యాజ్ ఏ కంప్లైంట్స్ హ్యాండ్లరు, లేదంటే ఓన్లీ మీర్ క్లర్క్. చార్టెడ్ అకౌంట్ అనగానే మీర్ క్లర్క్, మా అకౌంట్స్ ఆయన చేసి పెడుతున్నాడు కాబట్టి, సర్టిఫై చేస్తున్నాడు కాబట్టి మా రిలేషన్ అంతవరకే, మా కంపెనీ సెక్రటరీ కాబట్టి ఓన్లీ ఫామ్స్ ఫైల్ చేయించుకుంటాం అంతవరకు. ఇది కాదు యాక్చువల్లీ ప్రొఫెషనల్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి కావు. సో యు ఆర్ నాట్ సీయింగ్ అదర్ సైడ్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్. ఆ నాలెడ్జ్ లెవెల్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, జస్ట్ ఫీల్ ఇట్.
ఏం చేయగలుగుతారు ప్రొఫెషనల్స్ అనేది మీకు అప్పుడు తెలుస్తుంది రియల్గా. అంతే తప్ప మీరు వీళ్ళని ఈ యాంగిల్ చూసినంతకాలం ఈ కుడ్ నాట్ సీ ది అదర్ సైడ్ ఆఫ్ ది నాలెడ్జ్. అండ్ మీ అంతటా మీరు మీ ప్రోగ్రెస్కి మీ గ్రోత్కి కావాల్సినటువంటి డోర్స్ని మీరే క్లోజ్ చేసుకుంటున్నారు. సో వాట్ ఏ ప్రొఫెషనల్ ఈజ్ అనేది మీరు యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. మీ రెస్పాన్సిబిలిటీ మీరు తెలుసుకోవాలి. సో ఏం చేయగలుగుతాడు, ఎలా హెల్ప్ అవుతారు మాకు ప్రొఫెషనల్ అనేది ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటే తప్ప తెలియదు. మిగతా వాళ్ళకి ఎలాగో తెలియదు అనుకోండి. కావాల్సింది మీకు. సో నాకు ఒక అడ్వైస్ కావాలి, దీనికి సంబంధించి ఆయన దగ్గర దొరుకుతుందా లేదా, దొరికితే వెళ్ళండి, లేదంటే ఇంకో ప్రొఫెషనల్ కన్సల్ట్ అవుతారు. ఆయన కన్సల్ట్ అయినప్పుడు ఆయన తెలియకపోతే ఇంకో ప్రొఫెషనల్ కమ్యూనిటీలో ఆయన అడిగి చెప్తారు మీకు. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అంతే తప్ప ఆయన దగ్గర పోతే దానికి బిల్ వేసేస్తారు. సో దీనికి కూడా అడ్వైస్ కూడా నాకు ఇదేశారు అని చెప్పేసి ఈ పనికిమాలిన కంప్లైంట్స్ ఇవన్నీ చేయకండి. సో ఐ షుడ్ నాట్ యూస్ ద టర్మ్, బట్ ప్రొఫెషనల్స్ ఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ, టు హెల్ప్ ద బిజినెసెస్ ఓన్లీ. సో దాన్ని యూటిలైజ్ చేసేసుకోండి. సో దానికోసం అండి. హ్యాపీగా వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, మీకు కావాల్సిన అడ్వైజెస్ అన్ని తీసుకోండి. సో ఏ ప్రొఫెషనల్లో మీరు వచ్చి అడిగితే నో అనేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దే ఆర్ రెడీ టు హెల్ప్. దే ఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ఓన్లీ. సో ఫర్ ద బిజినెసెస్ ఐ కెన్ సే స్టార్టప్ పీపుల్కి బెస్ట్ అడ్వైస్ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి అనడమే. కంపల్సరీ ప్రొడక్షన్ లేయర్ కదా మీకు ఆ ప్రొఫెషనల్ అనేది. సో మీకు కంపల్సరీ అది మీకు ఒక్కటని కాదండి ఆస్పెక్ట్. ఇప్పుడు ఇంత స్టార్టప్ ఎంత డిస్కషన్ అయిన తర్వాత ఒక స్టార్టప్ రన్ అవ్వాలంటే ఆ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఎంత కేర్ఫుల్గా ఉండాలి. చాలా ఒక్క ఆస్పెక్ట్ కాదు కదా, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మీకు ట్రస్టెడ్ కంపెనీ ఎవరు ఉంటారు? మీ ఫౌండరు, మీ కో ఫౌండరు, తర్వాత మీ ఇన్వెస్టరు, ఇంకా మీతో పాటు ట్రావెల్ అయ్యేది ఎవరు? మీ ప్రొఫెషనల్. మీరు మీ ప్రొఫెషనల్ కాపాడితే ప్రొఫెషనల్ మీ బిజినెస్ని కాపాడతాడు. దట్ ఈస్ ద సింపుల్ ఫండా. ఫౌండర్ అంటే మన కో ఫౌండర్ కూడా బియాండ్ తెలిసే అవకాశం లేదు కదా. ఎగ్జాక్ట్లీ. అందరూ సింక్లో ఉంటే తప్ప యూ కుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. ఎగ్జాక్ట్లీ అది కావాల్సి వస్తుంది మీకు. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్ అండి. సో వాళ్ళు హెల్ప్ తీసుకోండి. దే ఆర్ రెగ్యులేటెడ్ ప్రొఫెషనల్స్, దే ఆర్ రెడీ టు హెల్ప్ యూ. సో వయలేషన్స్ ఇవన్నీ చేయండి, మాకు ఇట్లా లూప్ హోల్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు. ప్రమోటర్స్ అని దగ్గరకు వస్తారు. నథింగ్ అలాంటివన్నీ దే వోంట్ ఎంకరేజ్. So to the possible extent what law says they would implement it, they could follow it. That's the main thing, that is important. So startups అన్నీ మీరు ఎక్కడున్నా ఏ స్టేజ్లో ఉన్నా, ఇఫ్ యూ హ్యావ్ ద ప్రొఫెషనల్ సపోర్ట్, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వేలో ప్రొఫెషనల్ సపోర్ట్ అందుతుందా, మీరు ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ ప్రొఫెషనల్, అది చెక్ చేసుకోండి ఒకసారి. లేదు అంటే దెన్ ఎక్స్ప్లోర్ ద ప్రొఫెషనల్ హూ విల్ గైడ్ యూ ఇన్ దట్ వే. సో మీ ఎగ్జిస్టింగ్ ప్రొఫెషనల్ని వదిలేసి వెళ్ళిపోమని కాదు, బట్ యూ షుడ్ ట్రావెల్ విత్ హిమ్, బట్ గెట్ ద అడిషనల్ సోర్స్ విత్ దట్. సో మీకు ఇప్పుడు దాకా ప్రొఫెషనల్, మీతో ట్రావెల్ అయిన ప్రొఫెషనల్ ఈజ్ అన్ అసెట్ ఫర్ యూ. సో మిమ్మల్ని మీతో పాటు ఉన్న ప్రొఫెషనల్ అనేది ఆల్వేస్ అసెట్ ఫర్ యూ. సో హీ విల్ ప్రొవైడ్ ద అడిషనల్ గైడెన్స్ టు వాట్ ఈజ్ రిక్వైర్డ్ బై యూ, వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ. దట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్ ఫర్ దట్. ఎవరైతే యూటిలైజ్ చేసుకోగలుగుతారో డెఫినెట్లీ దే వుడ్ క్రాస్ ది స్ట్రీమ్స్. ఎవరైతే లేదో స్టిల్ దే షుడ్ సీ ద టైమ్ ఫర్ ది క్రాసింగ్ ది స్ట్రీమ్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో చూసారు కదండి, మన స్టార్టప్ సిరీస్లో చాలా డౌట్స్ క్లియర్ అవుతున్నాయి. అండ్ ఇంకా ఎన్నో డౌట్స్ నాకు వస్తున్నాయి. నాకే ఎన్ని డౌట్స్ వస్తున్నాయి అంటే చూసే వాళ్ళకి అండ్ ఐడియాస్ ఉన్న మీకు ఇంకెన్ని డౌట్స్ వస్తాయి. సో మర్చిపోకుండా వీడియో చూశాక కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని చెప్పండి. డెఫినెట్లీ మేము అది చూసి నోట్ చేసుకొని నెక్స్ట్ సిరీస్లో అవి క్లారిఫై చేస్తాం. సో డెఫినెట్లీ మీ డౌట్ క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా ఆల్వేస్. తెలుగు వన్